ఇప్పటివరకు చేసిన షార్ట్ ఫిలిమ్స్లో అందరు కొత్త వాళ్ళతోనే యాక్ట్ చేశాం. అండ్ ఇప్పుడు చేసిన పెళ్లి చూపులు సూపర్ సక్సెస్ అయినా కూడా దాంట్లోని కాంబినేషన్ కూడా పెద్ద ఇమేజ్ ఉన్నట్లు ఏం కాదు, ఇప్పుడిప్పుడే అందరూ. సో ఇప్పుడు సడన్గా ఏ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేదా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సినిమాలు చేయాల్సి వచ్చిందనుకో, వాళ్ళ కాంబినేషన్లో సినిమా చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ రాత్రి అప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెంట్తో చేయగలవా? నేను ఒకటే అనుకుంటానండి, పొద్దున్న లేవగానే నువ్వు చేయగలవరా, నువ్వు బెస్ట్ అని నన్ను నేను ఒకసారి చెప్పుకొని బయటకు వెళ్తానండి. ఎందుకంటే అది నాలో లేకపోతే ఇంకా అది ఎవరు చెప్పినా రాదండి. సో నాకు ఇంతకుముందు టెర్రర్ చేసేటప్పుడు శ్రీకాంత్ గారితో ఉండేది, అమ్మ పెద్ద నటు, అది లాస్ట్ సీక్వెన్స్ అంతా వారికి నాకే ఉంటుంది, ఎలా అని. వారి గొప్పతనం కూడా చాలా ఈజీ చేశారండి. వచ్చి లేదమ్మా ఇట్లా చేద్దాం, ఇలా చేద్దాం అని ఆ కెమిస్ట్రీ చెప్పి ఇట్లా చేద్దాం, నువ్వు ఇలాగుండు అని చెప్పి అప్పుడు అనిపించిందండి చేయగలగాలి అంటే చేయాలండి, ఇంకా తప్పదు మనకి. మీరు బికాజ్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఆర్ నాట్ ప్రిపేర్డ్, బట్ యూ హ్యావ్ టు డూ దాట్ అంతే, ఇంకా దానికి ఇంక లేదు. అండ్ నేను నమ్ముతానండి ఆ పాయింట్లో. నేను ఏదైనా ఇచ్చితే ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ డైరెక్టర్ అండి. వారు చెప్పేది పూర్తిగా కాన్సన్ట్రేషన్తో వింటాను. ఇది కావాలని నేను ఫస్ట్ టేక్ ఆర్టిస్ట్ అయితే కాదండి, నేను ఆ గొప్పలు కూడా నాకు లేవు. 2 to 3 times ఇప్పుడు ఇందాక మీరు ప్రొమో చేసినప్పుడు కూడా చేసి ఉంటారు, నాకు ఆ ఛానలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. అది అడుగుతాను నేను, సార్ కొంచెం ఒక్క టేక్ నాకు స్పేర్ చేయండి సార్, అదొక్కటి నేను గాడిలో పడేదాకా సార్ అది అని నేను అడుగుతానండి. బట్ రావాలని కోరుకుంటున్నాను అలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఎవరితో చేయాలని ఎక్కువ కోరిక? అందరితో చేయాలని ఉంది ఇప్పుడైతే, నాకు ఇదనే లేదు. సినిమా వాటర్ తాగా ఇంకప్పుడే అంటే అట్లానే కాదు సార్, అంటే నేను నటుడుగా ఇప్పుడు నేను చూజ్ చేసుకున్నంత స్థాయి నాకు లేదు సార్. అట్లానే లేదు నేను వీరి సినిమాలే చేస్తాను, అది చేయకపోవడానికి కూడా నాకు కారణాలు ఏం లేవు. నాకేంటంటే నటుడుగా ఎదగాలి, వెరైటీ క్యారెక్టర్స్ చేయాలి, అది డిఫరెంట్ యాక్టర్స్తో చేస్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ తోటి తోటి ఆ పర్స్పెక్టివ్స్ చేంజెస్ ఉంటాయి, నేర్చుకునేవి ఉంటాయి. అట్లా అనుకోవడం చెప్తే లేదు అట్లేం లేదండి. డైరెక్టర్స్లో చేయాలనుకుంటే ఎవరిది అంటే అందరిది చేయాలనుకుంటారు ఆర్టిస్ట్ అన్నాక, కానీ పర్టికులర్గా రేపు ఫలానా డైరెక్టర్ చేస్తే ఇది చెప్తే మిగతా వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారండి, వాళ్ళ పేర్లు చెప్పలేదు. అట్లానేం లేదు సార్, అంటే నీ కెరీర్కి నేను బ్రేక్ తెలుసుకోలేదు కానీ నెక్స్ట్ అట్లే లేదండి, అంత స్థాయి లేదండి. నేను ఇప్పుడే వచ్చాను, ఈ సినిమా సక్సెస్ అవడం వల్ల గుర్తించారు నన్ను, వీడు ఎవడో ఉన్నాడని. నేను అంతే సార్, ఇప్పుడు ఎవరన్నా పిలిస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడతాను, ఇక అక్కడి జరిగే అది అక్కడ జరుగుద్ది అంతే. అది అండ్ ఈ సక్సెస్లో నువ్వు ఎవరైనా ఒక్క వ్యక్తికి కృతజ్ఞత చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? ఒక్క వ్యక్తి అని కాదులేండి, నేను అది కాదు ఎప్పుడు కాదు, ఫ్యామిలీ అండి. వారు ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నా గ్రోయింగ్ అప్ కానివ్వండి, లేకపోతే నేను పెంచిన విధానం కానివ్వండి, లేకపోతే ఎన్నో హెల్ప్ చేసాయండి. అది తర్వాత ఫ్రెండ్స్ అండి, నేను చదువుకున్న టైంలో ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, మా టీచర్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫ్రెండ్స్ అండ్ ఒక్కరికి, ఎందుకంటే ఐ నాట్ మేడప్ బై వన్ పర్సన్ కదండి. సో నాకు ఉన్నారండి అట్ దీస్ పీపుల్ హూ హెల్ప్ మీ ఇన్ వేరియస్ వేస్. అండ్ అది ఐ కెన్ నెవర్ సే వన్ పర్సన్. అందరి నుంచి నేర్చుకున్నాను, అందరూ నాకు ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్పించారు, ఇలా ఉండొచ్చు అని వాళ్ళు బతికి నాకు ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అది నేను చెప్పలేనండి అసలు, ట్రూలీ ఇన్స్పైర్డ్. ఇంకా రుద్రవీణ, స్వయం కృషి, ఈ సినిమాలు కూడా బాగా అంటే మంచిగా ఇన్స్పైర్డ్. బాగా నచ్చిన సీన్ ఏంటి సాగర్ సంగమంలో? తన పేరు తనే చూసుకుంటాడు, తీసుకొచ్చి బాలకృష్ణ ఇతను కూడా మంచి డాన్సర్ అనగానే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అప్పుడు దాకా గొప్ప అండి ఇతను, అయ్యో దేవుడు అని